నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని సాయి మాధవ్ నగర్ కాలనీ జలమయమైంది. కాలనీలోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. ఆ కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఆదివారం ఇంటిబాట పట్టారు. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఇంటికి వెళ్లారు. కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలనీలో నివసిస్తున్నామని, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక నీరు ఇళ్లలో చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాధవ్ నగర్ కాలనీ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్యను పరిష్కరించలేదని, ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నోసార్లు వచ్చి చూసిండ్రు, వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంటికి కూడా ఒకవేళ వర్షాకాలం అసలు ఇంటికి పోవస్తలేదు, రాస్తలేదు. పక్కనే హాస్టల్ ఉంది. హాస్టల్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా ఇబ్బంది. మొత్తం పందులు, వాటరు అదంతా వాళ్ళకి దోమలు. ముందే ఇప్పుడు ఎట్లా కావాలి పరిస్థితి? ఇట్లా ఏమో పట్టించుకోవడం నాదో లేదు. మన ఎమ్మెల్యే సార్ వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయాడు. అంతే. ఏం చేస్తారు? ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు వచ్చి చూసిండ్రు, వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంటికి కూడా ఒకవేళ వర్షాకాలం అసలు ఇంటికి పోవస్తలేదు, రాస్తలేదు. పక్కనే హాస్టల్ ఉంది. హాస్టల్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా ఇబ్బంది. మొత్తం పందులు, వాటరు అదంతా వాళ్ళకి దోమలు. ముందే ఇప్పుడు ఎట్లా కావాలి పరిస్థితి? ఇట్లా ఏమో పట్టించుకోవడం నాదో లేదు. మన ఎమ్మెల్యే సార్ వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయాడు. అంతే. ఏం చేస్తారు? ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు వచ్చి చూసిండ్రు, వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంటికి కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.